వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. సనత్ నగర్లో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో ఈరోజు ఉదయం ఒక సాంకేతిక లోపం వల్ల అవుట్ పేషెంట్లు అందరూ కూడా లైన్లో నిలబడి ఒక గందరగోళం అయితే ఏర్పడడం జరిగింది. ఏదైతే ఈఎస్ఐలో ఒక ఆన్లైన్ యాప్ని తీసుకురావడం జరిగింది, AAA యాప్ ప్లస్ ఇంకోటి టేక్ యువర్ అపాయింట్మెంట్ అని ఇంకొక యాప్ని తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ మొబైల్ యూజ్ చేసి యాప్ ఏది ఉంటుందో ఆ యాప్ని యూజ్ చేసి అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ముందుగానే ఒక అపాయింట్మెంట్ని తీసుకునే విధంగా ఇక్కడైతే ఈఎస్ఐ హాస్పిటల్లో ఒక ప్రణాళికబద్ధంగా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. సో ఈరోజు ఉదయం దేశవ్యాప్తంగా ఆ యాప్కి సంబంధించిన కంప్లీట్ సర్వర్స్ అన్నీ కూడా డౌన్ అవ్వడం జరిగింది. సో సర్వర్ డౌన్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా లైన్లో వెళ్ళి ఇంతకుముందు ఓపీ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ చేశారు. మేము ఓపీ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మాకు ఈ మొబైల్లో తెలియదు అని ఇంకోవైపు తెలిసిన వాళ్ళు తీసుకుందామన్నా కూడా సర్వర్ రావట్లేదు. సర్వర్ రానప్పుడు మేము ఎలా తీసుకుంటాం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుమారు ఉదయం అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే ఏర్పడింది. చుట్టూ కూడా పేషెంట్లతో ఆ బ్లాక్ మొత్తం కూడా నిండిపోయింది. చుట్టూ ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక చాలా వరకు కూడా చాలామంది ఒక గందరగోళ వాతావరణం అయితే ఏర్పడింది. సో ఈ యాప్కి సంబంధించిన కొన్ని గంటల పాటు ఏదైతే మనకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్స్, ఒక్కోసారి గూగుల్ పే, ఫోన్పే సర్వర్ డౌన్ ఎలాగైతే వస్తుందో ఈ రోజు కూడా సేమ్ అలాంటి సాంకేతిక లోపమే ఆ యాప్ లోపల ఏర్పడడం జరిగింది. సో దానివల్లే ఇదంతా కూడా జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు హాస్పిటల్ యాజమాన్యం. కంప్లీట్గా కూడా ఏదైతే యాప్ సిస్టమ్ తెచ్చారో ఒక విధంగా ఇది మంచి విషయమే, కాకపోతే తెలియని వారికి ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది. యాప్లో ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవడం అంతా కూడా చాలామందికి చదువుకున్న వారికైనా ఒక్కోసారి కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. ఒక్కోసారి తెలియకపోవచ్చు అందులో ఏం చేయాలి, ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనే దానిపై కొంచెం స్పష్టత లేదు. సో అలాంటి వారికి కొంచెం కొంతమందిని మనుషుల్ని బయటపెట్టి గైడెన్స్ ఇవ్వడం, లేకపోతే వారి ఫోన్స్ తీసుకొని వారి ఫోన్స్లోంచి ఎవరైనా అపాయింట్మెంట్ బుక్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. సో ఇలాంటి మనుషులు లేక ఓన్గా సెల్ఫ్ చేసుకోవాలంటే చాలామంది కూడా ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. చదువుకొని వారు ఉంటారు, వారందరూ కూడా మొబైల్లో అపాయింట్మెంట్ తీసుకోవడం రాక చాలా గందరగోళం అయితే ఏర్పడింది ఉదయం. సో దీని అందరి గురించి హాస్పిటల్ యాజమాన్యం ఏమంటుంది, హాస్పిటల్ డీన్ ఏమంటున్నారు ఒకసారి ఆయన కలుద్దాం. ఆయన ఏమంటారు, ఆయన మాటలను విందాం. ఈఎస్ఐ హాస్పిటల్ డీన్ శిరీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అయితే తెలుసుకుందాం ఏం చెప్తున్నారో, అసలు ఎందుకు ఆ సాంకేతిక లోపం వచ్చిందో అడుగుదాం. సార్, వాట్ హ్యాపెండ్ టుడే మార్నింగ్? ఎవ్రీ పేషెంట్స్ पैनिक हो गया, सब हो गया. What happened actually? Reason what happened? Sir, generally there is trend of patients coming to our hospital. Sometimes patient starts coming by 8 o'clock. In that case, easily we can adjust the patients and we can send them to the respective OPDs. But today what happens, maximum patients came at around 8, 10, 10:30 like that time. So maximum crowd came. So there was load on our server also. So to overcome this crisis, we have already started the AAA app in our hospital, that I would like to request all of my IPs, ESI patients, those who are coming to my hospital, please come with the online appointment. AAA app is there, Ask an Appointment. It's available in Android as well as in iPhone also. Just you download that app and you get the appointment. If you are getting the appointment, you can decide or plan your slot also, at what time you are planning to come to the hospital at. Accordingly, you please visit our hospital. In that case, you need not to stand in the queue also for registration. You can go directly to the concerned OPD. And one more advantage of this, the blood reports, if you are giving sample to our laboratory, you need not to come by here in our hospital to collect the report. The reports will automatically get pushed into your mobile. That will be helpful, and the data will remain with you forever, for your lifelong. So I will request, and I am really thankful to Sir, Channel RTV, that they have come here and given me they have given me opportunity to explain what happened to my hospital, to the issue. So issue happened only in this hospital, or every pan over India happened? That might have happened because today our Sanath Nagar hospital, our OPD is huge. So it appears more here. If some hospital is having less number of OPD, then there will not be that much problem in that case. But here we have, we were facing issue for an hour only. But after that, again our software started working nicely. So the rush came down immediately. How many? Today also our OPD reached up to around 3,500. Yes. So 3,500? Yes. So is day by day increasing count? How is stable counting patients, OPC patients are? Sir, generally Monday and Tuesday OPD crosses 4,000.
Wednesday, Thursday, it is around 3,500. So again, I would like to tell you, if you are not in hurry, you can divide, you can come on later on this Wednesday, Thursday, because in those days, comparatively, OPD is less. So In emergency, our 24/7 services are already open. So few people don't know how to use these apps. Some people are saying, some uneducated people are few old people saying we don't know how to use mobiles and appointments. So what is the what you'll do for those people? In that case, if you are coming to our hospital, we have one desk there that they will guide you how to use that app, and this is available on YouTube also, that I will also again confirm, and I will put it again in the local language, that how to use this app. That can be done from my side. So day by day, service everything is being increasing in our ESI hospital. So what's your upgrading plans and future plans in ESI, sir? Definitely, sir. We are planning to increase this. Right now, we are having 800 beds in Medical College Hospital and 240 beds in Super Specialty. So 1,044 beds are there, and around occupancy is 85% or more than that. In addition to that, we are having plan, and we have submitted request, and we got approval also. So shortly, we will be having one more Super Specialty hospital in our this campus only. And if in that case, as I would like to inform regarding this admission for MBBS, we were having this 125 admissions since last year. This year we got additional approval for 25 more, so 150 MBBS admissions from this year. PG seats also have been increased from 83 to 106. So definitely students of Telangana are going to be beneficial for it, because for PG, out of this 106, 53 seats are reserved for state Telangana students and 53 for all India students. Right, sir. Thank you, sir. సో విన్నారు కదా, ఈఎస్ఐలో ఈరోజు ఉదయం తలెత్తిన ఏదైతే ఇష్యూ ఉందో అదంతా కూడా ఒక సాంకేతిక లోపం అనే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే యాప్లో మీరు ఆన్లైన్ ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటే లైన్లో నిల్చునే అవసరం ఉండదు. మీ ఇంటి దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకోండి, ఆ టైం స్లాట్కి మీరు వచ్చేసి సరిపోద్ది అంటూ చెప్తున్నారు. సో ఈరోజు తలెత్తిన సాంకేతిక విషయం ఏదైతే ఉందో, ఓవరాల్ ఇండియాలో ఈ ఇష్యూ అయితే తలెత్తడం జరిగింది. సో ప్రజలు మీరు ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చే ముందు యాప్ని యూజ్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఇలాంటి సమస్యలు తలెత్తవంటూ కూడా డీన్ శ్రీనివాస్ కుమార్ శిరీష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. సో ఈఎస్ఐ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ముందుగానే యాప్ లోపల మీరు రిజిస్టర్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఈ వేచి ఉండే టైం తగ్గుతూ ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. రైట్, కాలేజ్ డీన్ శిరీష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది, ఇది ఒక చిన్న సాంకేతిక లోపం వల్లనే ఇదంతా కూడా తలెత్తడం జరిగింది అంటూ కూడా చెప్పుకొస్తా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఎవరైతే ఓపీ కోసం పడగాపులు కాసిన వారు చాలామంది కూడా ఈ ఏం సిస్టమ్ తెచ్చారు మాకు అర్థం కావట్లేదు, చదువుకునే వాళ్ళు ఇదంతా కూడా ఎలా తెలుసుకుంటాం, మాకు ఇదంతా అర్థం కావట్లేదు అంటే కూడా వాళ్ళు కొంచెం కంగారు పడి భయాందోళనకు గురైన సిచ్యువేషన్ పొద్దున కనపడింది. కానీ ఒక పక్క హాస్పిటల్ యాజమాన్యం రోజు రోజుకి యాప్ వల్ల నేను అంత గతంలో మొన్నటి వరకు 33% ఉండే, ఈరోజు 44% వరకు కూడా ఈ పర్సంటేజ్ పెరిగింది, యాప్ వినియోగదారుల పర్సంటేజ్ పెరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఏదైతే హాస్పిటల్కి సంబంధించి ఈ గందరగోళాలకు సంబంధించి ఏవైతే ఈఎస్ఐలో గతంలో జరిగిన వాటన్నింటి గురించి డీన్ ఎక్స్ప్లెయిన్గా మాట్లాడడం జరిగింది. సో వ్యూవర్స్ మీరు కూడా చూస్తున్నారు, ముందుగా హాస్పిటల్కి వచ్చే ముందు ఈ యాప్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని AAA+ యాప్ అది ఏదైతే ఉందో దాంట్లో మీరు అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీ ఏదైతే లోపల ట్రీట్మెంట్ సంబంధించి చాలా సులభతరంగా అయిపోతుంది. మీ రిపోర్ట్స్ కూడా ఆ యాప్లో చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా ఈ హాస్పిటల్ డీన్ శిరీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామ్యాన్ విజయ్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్, ఈఎస్ఐ హాస్పిటల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.